మానవత్వం లేదారా మీకు? నిన్నరా అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా? నువ్వేమంటావు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన, వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన. ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చునని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాడి మనవాడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్. ఆ ఐ విట్నెస్ రమేష్ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు వస్తే మీకు ఆడెవడైతే మంగళకి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాం సార్, నరికి పోగులు పెడతాం. ఇదే మండలానికి సంబంధించిన మనిషి మోతిలాల్ నాయకుడు కూడా ఈ ఊళ్ళో తిరగలేడు. మధు ఎవడు, బాలాజీ ఎవడు మీకు తెలుసా అంటున్నా? నేనేమంటున్నా అంటే, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యం తెప్పించిండ్రు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా. కనీసం స్పందించలేదు, శవాలు లేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గాడు ఎక్కడెక్కడ తిరిగిండో కవిత చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగో ఇక్కడ లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిండో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. మా గిరిజన నాయకులు చెప్పుతోటి కొడతారు. ఓట్లాడితే మంగ్లీకి సపోర్ట్ ఇచ్చే చెత్తనా కొడకల్లారా, చూడండి శవాలు లేస్తున్నాయిరా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏమవుతుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసారు, మాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నిండి ముంచి వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు. మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము ఫోన్గానే మాట్లాడతాం అని చెప్పి 1,00,000 రూపాయలు కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. భూమి రిజిస్ట్రేషన్ కోసం 1,00,000 రూపాయలు కూడా కొట్టించుకుండు. మా ఆయన 1,00,000 రూపాయలు కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్కి వేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్, పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాలు లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండలో అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళీ మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు.
ఎవరు న్యాయం చేస్తాడు? ఈ బాబుని తీసుకోబోతే నేను ఎలా బతకాలి? నా పైసలు ఎవరు కట్టాలి? ఎవరిని తీసుకోబోయి కట్టాలి నేను? నా బాబుని నాకు న్యాయం చేయండి సార్. ప్రభుత్వం రావట్లేదు, ఎవరు రావట్లేరు. వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం అంతా గాజు రాసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు కారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు ఇక చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలవాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకుపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసిందేనే మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం. తీసుకుపోయి ఒక్క రూపాయి చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా చట్టాలు వాళ్ళకు చుట్టాలైపోయారు సార్. ఒకటే చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్ళకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా నీకు, మామనే అవుతాడు ఈయన, మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర వడ్డీ ఎక్కువ అధిక వడ్డీ నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. మేము బండి ₹1,00,000 ఎందుకు కొట్టినావు? రిజిస్ట్రేషన్ కోసం అని కొట్టిస్తాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అన్న నేను చచ్చిపోయిన రమేష్కు స్వయాన అన్నని. ఓకే, మా బదిరి ఆయన చచ్చిపోయిన ఆయన. అయితే దాదాపుగా 6-7-8 క్రితం ఆయనకు ఈయన పరిచయం అయ్యి మామ అని ఎమ్మడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి, మామ నీకెందుకు, అందరికీ నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కడిస్తా, ఎదగా వడ్డీ కడుతున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతుండన్నా. బతుంటే ఆ చుట్టాలలో మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళు చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చలో దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లెకి పోయి కేసు పెట్టినాం. ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే లేపక ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నేను మా కాడ, అసలు మేము ఇప్పుడు ఈ భూమిలో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తున్నాను, నేను సత్యపు కాలం వచ్చింది ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి, నెంబర్ సార్, ఇంకోసారి 40,000 చెప్పండి, డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ఇప్పుడు నిన్న ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి, నేను ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్నో అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్కి పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజులు ఏదో బాగా టెన్షన్లో ఉన్నాడు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు. వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్క విక్టిమ్ని కదిలిస్తే, ఒక ఇటుకరాయిని కదిలిస్తే ఇల్లంతా కూలిపోయినట్టు ఒకరి వెనుక ఒకరు అన్ని కేసులన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి. ఇటు మంగ్లీ, ఇటు నల్గొండ జిల్లా దేవరకొండలో, ఇటు వద్దిపేటల కాంచి మొదలు పెడితే పాలకొండ, ఇలా విధంగా ఇప్పుడు పాల్తితాండ, ఇక్కడ వరకు అందరూ కూడా బాధితులే. ఒక సుమారుగా 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు. ఆ మాట ఫిగర్స్ చెప్పడానికి బాగా కష్టంగా ఉంది. అంటే 2-3 కోట్లు వసూలు ఒక ఫ్యామిలీ నుంచి, అన్నీ కూడా అప్పులే.
ఇలా ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సుమారుగా ఇలాగే లారీ నడుపుకుంటూ ఆ తర్వాత ఇటు సిటీకి వెళ్ళి ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఇలా బ్రతుకుతున్న సమయంలో ఈ మధు బాలాజీ ఏదైతే కజిన్ బ్రదర్స్ ఉన్నారో వీళ్ళు ఇతనికి పరిచయం అయ్యి నువ్వు ఇంత కష్టపడుతున్నావు, సుమారుగా నువ్వు 10 లక్షలు ఇచ్చావంటే నెలకు నీకు ₹1,00,000 వడ్డే వస్తుంది, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అని చెప్పి అతనికి ఆశ చూపించడంతో ఫస్ట్ అతను ₹1,00,000 ఏడొచ్చాడు. నెలకు 10,000 వడ్డీ ఇచ్చారు. అలా 2 నెలలు ఇచ్చారంట. ఇదే ముందు ఇంకా డబ్బులు వస్తూ ఉన్నాయి కానీ ఆశ పుట్టి ఆ వ్యక్తులకి